నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని నువ్వు ఆరాధించుచున్నావు కాబట్టి ఆ దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఏదైతే శిష్యులు దానించి దాకి చూచి కనుగొని చేసి ఉన్నారు, ఆ వాక్యము ఈరోజు మనకు బోధించడం పడడం అనేది జరుగుతుంది. ఈ రాజు శిలముగా లేచి ఉన్నాడు. ఈ రాజు ఏమిటకు ఆయన వచ్చి ఉన్నాడు. అందుకే మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభువా, నేను పాపినయ్యా, ఈ రాజ్యంలోనికి వచ్చాను, నీ సన్నిధిలో నేను నమ్ముచున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నాకు ప్రభువుగాను రాజుగాను ఉండి నన్ను నడిపించు దేవా నువ్వు ఒప్పుకొంచున్నావు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నీ జీవితంలో రాజుగా, నీ కుటుంబానికి రాజుగా, దేశానికి రాజుగా ఆయన నిలబడి నిన్ను నడిపిస్తున్నాడు. ఒకరు